హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక అందమైన అలాగే ఎంతో చారిత్ర కలిగిన వీడియోతో మీ ముందుకొచ్చాను. విశాఖపట్నం అంటే అందమైన బీచ్లతో పాటు ఆశ్చర్యపరిచే ప్రదేశాలకు కూడా చిరునామా. ఆధునిక సొగసులతో పాటు వేల ఏళ్ల చరిత్ర కలిగిన అనేక ప్రదేశాలు నగరంలో టూరిస్టులను బాగా ఆకట్టుకుంటున్నాయి. విశాఖపట్నం చూడడానికి వచ్చిన ప్రతి ఒక్క టూరిస్ట్ కూడా ఇక్కడకు వెళ్లకుండా ఈ ప్రదేశాన్ని చూడకుండా వెళ్ళే సమస్యే లేదండి. ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేకతను చరిత్రను కలిగి ఉంటుంది. నేటి ఆధునిక ప్రపంచం నుంచి 2000 ఏళ్ల నాటి బౌద్ధ నాగరిక ప్రపంచంలోకి తీసుకువెళ్ళే ఒక అద్భుతమైన ప్రదేశాన్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. అయితే ఈ చారిత్రక ప్రదేశం మనకి వైజాగ్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో బీచ్ మార్గంలో భీమిలి వెళ్ళే దారిలో ఉంటుంది. అయితే ఈ క్షేత్రం పేరు తుట్లకొండ. ఇది ఒక బౌద్ధ క్షేత్రం అండి. కాంప్లెక్స్ నుంచి స్టార్ట్ అయ్యాక బీచ్ వ్యూలోకి వచ్చాక ఇక్కడ నుంచి ఆ తుట్లకొండకు వెళ్ళే వరకు కూడా బీచ్ మొత్తం ప్రతి ఒక్క ప్లేస్లో కూడా చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా అందంగా ఇరువైపులా కూడా. ఎడమవైపు అయితే మనకి రకరకాల టెంపుల్స్, ఇక్కడ చూసారా ఒక రాధాకృష్ణ దామోదర్ రామ్ మందిర్ అని, అలాగే మనకి కొత్తగా ఏర్పాటు చేసిన టీటీడీ వారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కొండపైన ఇది కూడా ఉంది. అలాగే ఇటువైపు రైట్ సైడ్ కానీ మనం చూసుకొని వెళ్ళినట్లయితే బీచ్ వ్యూ అండి. బీచ్ వ్యూ అయితే ఇంకా అద్దరిపోతుంది అనుకోండి. సో అయితే మనం మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసాము. తుట్లకొండ ఇదే అండి మన తుట్లకొండ యొక్క మెయిన్ గేటు. అయితే అసలు ఈ తుట్లకొండ ప్రదేశం యొక్క చరిత్ర ఏంటి, అసలు ఇది ఎందుకు ఇంత ఫేమస్, మన వైజాగ్లో ఇంత ఫేమస్ ఇది ఎందుకు అయింది, దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి. 1976లో నేవీ వాళ్లకు సెక్యూరిటీ నిర్మాణాల కోసం ఏర్పాటు చేయడానికి ప్రదేశాన్ని వెతుకుతుండగా ఈ బౌద్ధ శిల్పాలు బయటపడ్డాయట. అయితే ఈ బౌద్ధ శిల్పాలకి మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తుంటే ఈ రోడ్ అనేది మెయిన్ అట్రాక్షన్ ప్లేస్ అండి. చాలా అంటే చాలా అందంగా అటు ఇరువైపులా కూడా రకరకాల పూల మొక్కలు అలాగే అలంకార ప్రియమైన మొక్కలతో చాలా అందంగా ఉంది. సో ఈ ప్లేస్ ఎలా అంటే మెయిన్గా చాలా అట్రాక్టివ్గా, అంటే చాలామంది ఇక్కడ ఫోటోషూట్స్ అలాంటివి కూడా చేస్తున్నారు. సో ఫోటోషూట్స్కి కానీ లేకపోతే మనం ఏదైనా పిక్నిక్ స్పాట్స్కి కానీ ఈ ప్లేస్ అనేది చాలా బాగుంది. సో ఈ రోడ్ చూసారు కదా, మీకే అర్థమవుతుంది ఎంత క్లీన్గా నీట్గా చూడడానికి చాలా అందంగా ఉంది. నెంబర్ ఆఫ్ ఫోటోషూట్స్ అండి చాలా జరుగుతూ ఉండేవి. సో అయితే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా లోపలికి వచ్చిన వెంటనే మనకి ఇక్కడ బౌద్ధ క్షేత్రంలోకి అదే ఏదైతే మన తుట్లకొండ మెయిన్ ప్లేస్ ఉందో అందులోకి ఎంటర్ అవ్వడానికి మనకి ఇక్కడ మళ్ళీ ఇంకో గేట్ ఉంది. సో ఇక్కడైతే దీనికి 2 వీలర్కి 4 వీలర్కి టికెట్స్ కూడా ఉన్నాయండి. సో 2 వీలర్కి అయితే 20 రూపీస్, అలాగే 4 వీలర్కి అయితే 50 రూపీస్ టికెట్ ఛార్జ్ అనేది ఉంది. అయితే ఈ మెయిన్ గేట్కి ఎంట్రన్స్కి ముందు మనకి ఇక్కడ ఒక అంటే సూచనలు టైప్ ఆఫ్ బోర్డ్స్ ఉన్నాయి, ఒక 3 బోర్డ్స్. ఇప్పుడు ఆ బోర్డ్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఈ లోపల తుట్లకొండ లోపల అసలు ఏమేమి ఉంటాయి అవి అన్నీ అసలు ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి అనే మ్యాప్ ఉంది. అలాగే ఏమేమి ఉంటాయి అనేవి నీట్గా కూడా ఇక్కడ రాసి ఉంది. సో ఈ ప్రదేశాలన్నింటినీ కూడా ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి చూడబోతున్నాము. మరి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. అసలు ఈ తుట్లకొండ చరిత్ర ఏంటో, అసలు ఇది ఎలా ఉంటుందో మనం ఒకసారి వెళ్ళి చూసేద్దాం. అయితే పదండి. ఫస్ట్గా ఎంట్రన్స్ అవుతుంటే మనకి అక్కడ చూసారా దూరం నుంచి ఒక కోటలా కనిపిస్తుంది కదా, అదే అసలైన బౌద్ధ స్తూపం అటండి. సో ఈ తుట్లకొండ మొత్తానికి కూడా మొదటి అంటే బాగా ప్రాముఖ్యత చెందిన స్తూపం ఏది అంటే ఈ పెద్ద బౌద్ధ స్తూపం అనేది ఇక్కడికి ప్రాముఖ్యత. అయితే ఇలా మనం వెళ్తుండగా ఇక్కడ చాలా రకరకాల ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క దాన్ని కూడా ఈరోజు మనం నీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అలాగే ఒక్కొక్క ప్రదేశాన్ని కూడా మీకు కళ్ళకు కట్టేటట్టు చూపిస్తాను. అసలు ఈ తొట్లకొండ అని పేరు రావడానికి అసలు కారణం ఏంటంటే పూర్వం బౌద్ధ భిక్షువులు ఇక్కడ వాటర్ని సేవ్ చేసుకోవడానికి నేచురల్గా కొన్ని తొట్లను నిర్మించారటండి. సో ఆ తొట్లు ఉన్న కొండ కాబట్టి దీన్ని అలా అలా తొట్లకొండగా పేరు మార్చారట. సో అయితే ఈ తొట్లకొండపై ఎన్నో నిర్మాణాలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. ఇక్కడ ప్రధాన ఆకర్షణలు మీకు ఇందాక చెప్పాను కదా మహాస్తూపం అని. సో ఈ స్తూపంలో బౌద్ధ మతం ద్వారా జ్ఞాన సమార్జన పొందిన చాలామంది బౌద్ధ గురువుల అవశేషాలను భద్రపరిచారట. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ప్రతిదీ కూడా అంటే మనం స్టార్టింగ్ బోర్డులో చూసినట్టు ఇక్కడ ప్రతిదీ అంటే అప్పుడు బౌద్ధ భిక్షువులు ఉండేటప్పుడు ఇక్కడ అంటే ఇది ఇప్పుడు మనం చూస్తున్నది ఒకటి కిచెను, అలాగే ఇంకోటి స్టోర్ రూమ్ అని. ఇది స్టోర్ రూమ్ అండి, అలాగే ఇది కిచెన్ అంట. సో అంటే అప్పుడు బౌద్ధ భిక్షువులు మీకు అక్కడ అన్నీ కూడా బోర్డు పెట్టున్నాయి. సో కిచెన్ అనేది ఒకటి, ఇదిగోండి ఇది కిచెను. సో దీని పక్కనే మనకి
ఇదిగోండి ఇది స్టోర్ రూము. అంటే ఏవైనా వాళ్ళ వస్తువులు అంటే ధాన్యం ఏవైనా ఆళ్ళది ఉండే ఫుడ్డు అలాంటివి దాచుకోవడానికి స్టోర్ రూమ్ అనమాట. ఇంకొక స్టోర్ రూమ్ కూడా ఇటువైపు ఉంది. సో ఈ 3 ఇలాగా అంటే అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే వాళ్ళు నీటికి గానీ, ఆహారాన్ని దాచుకోవడానికి గానీ ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళు ఒక సాంప్రదాయమైన అలాగే వాస్తుపరంగా నిర్మించుకున్న ప్రదేశాలటండి ఇవి. అంటే ఎటువైపు ఏముండాలి అని వాస్తుపరంగా నిర్మించుకున్న ప్రదేశాలట. అయితే ఇక్కడ చూసారా ఆ పెద్ద ప్రదేశం పెద్ద గట్టులా కనిపిస్తుంది కదా. సో ఈ గట్టు వాళ్ళకి డైనింగ్ హాల్ అటండి. అంటే అప్పట్లో కూడా అంటే 300వ శతాబ్దంలో కూడా డైనింగ్ హాల్ అనేవి అప్పట్లో వాళ్ళు అలవాటు చేసుకున్నవే అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదో కొత్తగా డైనింగ్ టేబుల్ కనిపెట్టాము, ఆ డైనింగ్ టేబుల్ ఇప్పుడు మేము వాడుతున్నాము అనుకోవడం కాదు. అప్పట్లో కూడా రాజుల కాలంలో కూడా ఆ డైనింగ్ హాల్ చూసారా ఎంత నీట్గా అంటే ఎంతమంది అయినా ఒకేసారి భోజనం చేయడానికి సమకూరేటట్లు అంటే ఉన్న బౌద్ధ భిక్షువులు అందరూ కలిపి ఒకేసారి భోజనం చేయడానికి అయ్యేటట్లుగా ఏర్పాటు చేసుకున్న డైనింగ్ హాల్ అండి. సో ఇలా వెళ్ళిన తర్వాత మనం ఈ కిచెను ఈ స్టోర్ రూమ్స్ ఈ డైనింగ్ హాల్ ఇవన్నీ చూసుకొని వెళ్తే ఇక నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం రండి. ఇక ఇవొచ్చేసి మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనం సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తున్నాం, ఎక్కడికైనా ఒక పార్కు కానీ లేదంటే ఏదైనా విశ్రాంతిగా ఉండే ప్రదేశానికి కానీ వెళ్ళి కూర్చుంటున్నాం కదా. సో అప్పట్లో బౌద్ధ భిక్షువులు కూర్చోవడానికి విహారములు అంటే వాళ్ళ భాష ప్రకారం విశ్రాంతి తీసుకునే ప్రదేశాలటండి. సో ఇవన్నీ కూడా ఇలాంటి విశ్రాంతి తీసుకునే రూమ్స్ మొత్తం కూడా ఈ బౌద్ధ అంటే ఈ తొట్లకొండలో మొత్తం కలిపి 72 రూమ్స్ ఉన్నాయంట ఇలాంటివి పాతవి. అయితే ఇవి ఎంత పురాతనమైనవి అంటే 2000 సంవత్సరాల క్రితం పురాతనమైనవి. అలాంటివి కూడా ఇప్పుడు మనం చూస్తున్న చెక్కు చెదరకుండా ఉన్నాయంటే సో అప్పటి నిర్మాణాలు అప్పటి చారిత్రకమైన ప్రదేశాలు ఎంత గట్టిగా ఉన్నాయో మనం వీటిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. సో ఈ పాత ఏదైతే ఉందో ఇది కూడా రాళ్ళ ద్వారా వాళ్ళు నిర్మించుకున్న మార్గం అటండి. సో అయితే ఈ ప్రదేశం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఎవరికి నచ్చుతుంది అంటే మ్యాక్సిమం ఎక్కడి నుంచైనా వచ్చి ఒక చారిత్రకమైన ప్రదేశాలు అలాంటివి చూడాలి, చాలా పాతకాలమైనవి ఏవైనా చూద్దాము అనుకునే వాళ్ళకి ఇలాంటి ప్రదేశం నుంచి అస్సలు వెళ్ళబుద్ధి అంటే ఇదండి. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉందన్నమాట, చాలా పీస్ఫుల్గా. ల్యాండ్ నుంచి నాకు తెలిసి చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్న ప్రదేశం కాబట్టి ఆనందంగా చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఇక్కడ చాలా నీట్గా ఉంది. సో ఈ రూమ్స్ అన్నీ కూడా అనమాట ఇవన్నీ కూడా విహారంలే అంట, అంటే విశ్రాంతి తీసుకునే ప్రదేశాలే. అయితే ఇక నెక్స్ట్ మనం ఈ విశ్రాంతి తీసుకున్న ప్రదేశాలన్నీ చూసిన తర్వాత బౌద్ధ భిక్షువులు అంటే వాళ్ళు మెయిన్గా చేసేది ఒకటే థింగ్ అండి, ఏంటి అంటే మెడిటేషన్. అసలు ఈ మెడిటేషన్ చేస్తూ ఎక్కడ చేస్తారు మరి? మనం కిచెన్ చూసాము, వాళ్ళు స్టోర్ చేసుకునే స్టోర్ రూమ్స్ చూసాము, ఈవినింగ్ వాళ్ళు తిరగడానికి విహారంలో చూసాము. ఇక్కడ చూసారా ఈ బోర్డు పైన సర్క్యులర్ చైత్య గృహ అంటే గజ పుష్పాకార చైత్య గృహము అని రాసింది కదా. ఈ గజ పుష్పాకార చైత్య గృహంలోనే చుట్టూ కూడా వీళ్ళు దీని చుట్టూ కూడాను కూర్చొని 200 మంది దాకా కూర్చొని వాళ్ళు మెడిటేషన్ అనేది చేస్తారటండి. సో ఇది చిన్నది, ఇలాంటిదే ఇంకొంచెం పెద్దది కూడా ఉంది. సో ఆ పెద్దది అదిగోండి మనకు కనిపిస్తుంది కదా. సో ఆ ప్రదేశంలో వాళ్ళు 200 మెంబర్స్ ఒకేసారి కూర్చొని మెడిటేషన్ చేయడానికి వీలుగా ఉండేటట్లు వాళ్ళు అదైతే కట్టడం జరిగింది. సో నిర్మించడం అనేది జరిగింది. సో ఇవన్నీ ఈ స్తూపాలు ఇలాంటివి ఇక్కడ మొత్తం ఇప్పుడు చెప్పాను కదా, బౌద్ధ స్తూపం అతి పెద్ద స్తూపం అదని. ఇలాంటివి మొత్తం కూడా 11 స్తూపాలు ఉన్నాయటండి. సో ఈ 11 స్తూపాలలో అసలైనది పెద్ద స్తూపం మనకు కనిపిస్తున్నది. సో తరువాత ఇది సెకండ్ వన్ అండి. ఇందులో కూడా చాలా ఎక్కువ మంది మెడిటేషన్ చేయడానికి వీలుగా ఉండే ప్రదేశం అనమాట. సో దీని తర్వాత మిగతా చిన్న చిన్న స్తూపాలు అనేవి ఉన్నాయి, వాటిని కూడా మీకు నేను చూపిస్తాను. వీటితో పాటు రాతి స్తంభములు, చైత్యగృహములు, వంటశాల, భోజనశాల, విహారాలు, ఉద్దేశక స్తూపాలు, ప్రధాన బౌద్ధ భిక్షు గది, సమావేశ మందిరము, అర్ధవృత్తాకార చైత్య గృహాలు, గజపుష్టాకార చైత్య గృహాలు, గిడ్డంగి తదితర కట్టడాలు పర్యాటకులకు చూడదగ్గ వాటిలో ముఖ్యమైనవి. కాల్చిన ఇటుకలతో ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన ఈ నిర్మాణాలు నేటికి చెక్కు చెదరకుండా కనిపించడం అనేది చాలా విశేషం. కానీ నిజంగా పిల్లలకి మాత్రం చాలా అంటే చాలా మంచి పిక్నిక్ స్పాట్ అండి ఇది.
సో వాళ్ళకి ఒక చారిత్రకమైన విషయాల్ని మనం తెలియజేసిన వాళ్ళం అవుతాము. అలాగే చాలా విశాలంగా ఉన్న ప్లేస్‌లో వాళ్ళు నచ్చినంతసేపు ఇష్టం వచ్చినంతగా ఆడుకోవడానికి చాలా అంటే చాలా మంచి ప్రదేశం. ఇంత పెద్ద గ్రౌండ్‌ని ఇంత పెద్ద అసలు ఎటువంటి ప్రమాదం లేని ప్రదేశాన్ని మనమైతే పిల్లలకి ఏర్పాటు చేయలేము. సో ఇంత మంచి ప్రదేశంలో పిల్లల్ని గానీ పిక్నిక్‌కి తీసుకొచ్చి ఒక పూట వాళ్ళని ఇక్కడ ఎంజాయ్ చేయనిస్తే నిజంగా మనం వాళ్ళకి ఒక మంచి రోజుని వాళ్ళ లైఫ్‌లో ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఇప్పుడు మనం చూస్తున్నది అతి పెద్ద మహాస్తూపము. సో ఇందులోనే చాలామంది బౌద్ధుల తాలూకా అవశేషాలు ఇందులో భద్రపరచడం అనేది జరిగిందట. సో దీని గురించి చెప్పడానికి మనకి ఇక్కడ ఒక గైడ్ కూడా ఉన్నారండి. సో అతనైతే దీని గురించి ఈ తొట్లకొండ గురించి మొత్తం ఏ టు జెడ్ ఏంటి చరిత్ర, ఎలా జరుగుతుంది, ఏంటి అనేది మొత్తం అంతా కూడా నీట్‌గా వివరిస్తున్నారు. వీటితో పాటు ఈ నిర్మాణాల్లో ఇంకొకటి ఏంటంటే ఇగోండి ఇది చూస్తున్నాం కదా, ఈ ప్రదేశంలో వాళ్ళు అంటే చుట్టూ కూడా మెడిటేషన్ చేస్తుండగా బయట ఒక ఇద్దరో ముగ్గురో సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారంట. అంటే అడవి ప్రాంతం కదా, యానిమల్స్ అలాంటివి ఏవి కూడా లోపలికి రాకుండా. సో ఫైనల్గా ఈ తొట్లకొండకు పేరు తీసుకొచ్చిన నీటి తొట్ల దగ్గరికి మనం వచ్చేసామండి. సో ఈ బౌద్ధ భిక్షువుకి ఎదురుగానే మనకి నీటి తొట్లు అనేవి కనిపిస్తాయి. సో ఆ నీటి తొట్లను చూడడానికి ఇప్పుడు మనం వెళ్దాం పదండి. నిత్యము కూడా 365 రోజులు కూడా ఎటువంటి సీజన్లో అయినా ఈ నీటి తొట్లలో నీళ్ళు అనేవి తప్పకుండా ఉంటాయటండి. సో ఆ నీటి తొట్లలో నీళ్ళు ఉన్నాయా లేదా ఇప్పుడు మనం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. సో ఇది నార్మల్గా ఏదో ఒక బావి అండి. సో ఈ బావిలోకి మామూలుగా అసలు ఏంటి, ఎలా ఉంది, స్టెప్స్ ఉన్నాయి కదా అని మేము మామూలుగా మా పిల్లలు చూడడానికి వెళ్ళారు. సో ఇది అయిపోయిన తరువాత బయటకు వచ్చి వెంటనే ఈ పక్కనే ఉన్న నీటి తొట్లను చూడడానికి వెళ్ళాము. సో ఈ నీటి తొట్లతో ఈ తొట్లకొండ మొత్తాన్ని మీకు చూపించామని అనుకుంటున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ లైక్స్ చేస్తే అంతమందికి ఈ వీడియో చేరుకుంటుంది. సో ఎంత ఎక్కువ మంది చూస్తే నేను కూడా అంత ఎంకరేజివ్గా మరో మంచి ఇలాంటి చారిత్రకమైన వీడియోని తీసి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో సెండ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో అనేది మీ దగ్గరికి చేరుకుంటుంది. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం 1000 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అవ్వడానికి చేరువలో ఉన్నామండి. సో నాకు తెలిసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఫ్యామిలీలో జాయిన్ అయినట్లయితే మన చదువుల గురు ఫ్యామిలీ మరింత పెద్దదవుతుంది. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.